ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోనే సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రులందరికంటే ఆయనే కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా గత ఎన్నికలలో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు. కాగా గత ఎన్నికలలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్ మేరకు ఆయన పేరున అప్పటికి 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఆయన భార్య భారతి పేరు మీద 124 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన కుమార్తెల పేరు మీద 11 కోట్ల రూపాయల విలువైన చరాస్తులున్నాయి. అంతేకాకుండా అఫిడవిట్ ప్రకారం వీటికి అదనంగా జగన్ బేరం 317 కోట్లు పెట్టుబడులుగా ఉండగా ఆయన సతీమణి భారతి పేర 62 కోట్ల పెట్టుబడులున్నాయి. 2019 ఎన్నికల సమయంలో జగన్ సమర్పించిన అఫిడవిట్ మొత్తం 47 పేజీలుంది. అందులో ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు 11 పేజీలు, మిగిలిన 21 పేజీలు జగన్ పై ఉన్న కేసుల వివరాలతో నిండిపోయింది. అప్పటికీ ఈ జగన్ పై మొత్తం 34 కేసులు ఉన్నట్టుగా జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ కేసులని సిబిఐ, ఈడీ, ఇతర కేసులకు సంబంధించినవే. ఈ 5 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి జగన్ పై అదనంగా కేసులు నమోదైన దాఖలాలు ఏవీ లేవు. అయితే పులివెందుల నుంచి ఎన్నికల బరిలో దిగనున్న జగన్ ఈసారి సమర్పించే అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఏ మేరకు పెరిగాయనే దానిపై అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉండడం అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం మనమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉన్న జగన్ ఈ నెల 25న పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల సంఖ్య మరి భారీగానే ఉంటుందన్న సెటైర్లు గత ఏడాది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెలువడిన నాటి నుంచి పేలుతూనే ఉంది.